హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. అండ్ ఎలైడ్ హెల్త్ సైన్స్ వాళ్ళకి వెల్కమ్ అనమాట. సో ఏంటంటే మనం ఈ వీడియోలో క్రిటికల్ కేర్ టెక్నాలజిస్ట్ గురించి మాట్లాడుకుందాం. క్రిటికల్ కేర్ టెక్నాలజీ కోర్స్ డీటెయిల్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, పే స్కేల్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్, ఫ్యూచర్ ఎట్లుంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం గైస్. సో నేను ఎలైడ్ హెల్త్ సైన్స్ స్టూడెంట్ అనమాట. మాది ఫస్ట్ బ్యాచ్ 2022 బ్యాచ్. అండ్ నేను బీఎస్సీ రేడియాలజీ చేస్తున్నాను అనమాట, ఒక మంచి రెప్యుటేషన్ ఉన్న కాలేజ్లో. సో ఇది నా ఇంట్రడక్షన్. చాలా మంది మీరు ఏం చేస్తారో అని అడుగుతున్నారు కదా, సో దానికోసం అనమాట. సో నేను ఏ వీడియోలో అయితే నా ఇంట్రడక్షన్ చెప్పను, వెరీ రేర్ కేసెస్లో చెప్తాను, బికాజ్ నాకు అట్లా చెప్పుకోవడం ఇష్టం ఉండదు. సో నా సెల్ఫ్ డబ్ అయిపోయింది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏంటంటే క్రిటికల్ కేర్ టెక్నాలజిస్ట్ అండ్ మిమ్మల్ని ఇంటెన్సివ్ కేర్ టెక్నాలజిస్ట్ అని కూడా అంటారు గైస్. అండ్ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ హైలీ డిమాండ్ కోర్స్ అనమాట. చాలా ఇంపార్టెంట్, మీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. పేషెంట్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ టైంలో పేషెంట్స్కి ఒక 30 to 40% ట్రీట్మెంట్ అనేది ఈ క్రిటికల్ కేర్ టెక్నాలజిస్టే చేస్తారనమాట. సో మీ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ రౌండ్ క్లాక్ జాబ్ అనమాట మీది. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ కేసు ఉన్నా మీరు వెళ్ళాల్సిందే. సో మీరు ఎక్కువ ఎలాంటి కేసెస్ని ట్రీట్ చేస్తారంటే లైక్ యాక్సిడెంట్ కేసెస్, హార్ట్ అటాక్ కేసెస్ ఉంటాయి కదా, ఎక్సెట్రా కేసెస్ మీరు ట్రీట్ చేస్తారనమాట. అండ్ బిఫోర్ రీచింగ్ టు డాక్టర్ మీరే కొంచెం ట్రీట్మెంట్ అనేది చేస్తారు. ఇమీడియట్ రెస్పాన్స్ ట్రీట్మెంట్ అయితే మీరు పేషెంట్కి చేస్తారనమాట. సో మీ వర్క్ అయితే ఎక్కువ ఐసీయూలో ఉంటుంది అనమాట. సో మీరు ఏమేం డివైజెస్తోని వర్క్ ఉంటుంది అని అంటే ఈసీజీ మిషన్స్ ఉంటాయి కదా, అండ్ వెంటిలేటర్ సిస్టమ్స్, ఇంకా పేషెంట్ మానిటరింగ్ సిస్టమ్ అంతా మీరే చేయాలన్నమాట. అండ్ వాటి యూజెస్, వాటి ఎట్లా ఆపరేట్ చేయడము ఏంటిది అనేది మీరు నేర్చుకోవాలన్నమాట. ఈ 4 years కోర్స్ అంతా దీని గురించే అనమాట. సో మన క్రిటికల్ కేర్ టెక్నాలజిస్ట్ అని అంటారు మిమ్మల్ని. అండ్ మీ కోర్స్ డ్యూరేషన్ అయితే 3+1 అనమాట. 3 years మీకు థియరీ క్లాసెస్ ప్లస్ క్లినికల్ క్లాసెస్ ఉంటాయి. సో ఫైనల్ ఇయర్ మొత్తం అంటే 4th yearలో మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది అనమాట. సో డైరెక్ట్ పేషెంట్తోనే మీరు డైరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. మీరు ఏం నేర్చుకున్నారో ఈ 3 years అనేది 4th yearలో మీరు పెట్టాలన్నమాట అక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే 10+2 మన తెలంగాణలో, ప్లస్ ఇంటర్ మార్క్స్ విత్ బైపీసీ స్ట్రీమింగ్ అనమాట. అండ్ నిమ్స్ కాలేజ్ తెలుసు కదా, నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆ కాలేజ్లో మాత్రం ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఎంసెట్ రాస్తే మీరు ఈ కోర్స్కి ఎలిజిబుల్. అండ్ మీకు ఆల్ ఇండియాలో వేరే దగ్గర ఏదైనా చేయాలంటే మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటాయి కదా, అవి రాయాలి. అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజ్లో డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవచ్చు, లేకపోతే కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా, అటానమస్ కాలేజ్, వాళ్ళ యూనివర్సిటీ టెస్ట్లు పెడతారనమాట. సో మీరు అట్లా కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు. అండ్ మన తెలంగాణలో అడ్మిషన్ ప్రాసెస్ అయితే కాలేజ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, అది నోటిఫికేషన్ వేస్తారు యూనివర్సిటీ వాళ్ళు, అప్పుడు మనము అప్లై చేసుకోవాలన్నమాట అడ్మిషన్ కోసం. అండ్ మీకు జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేసి క్యాట్ టెక్నాలజిస్ట్, ఇంటెన్సివ్ కేర్ టెక్నాలజిస్ట్, ఎమర్జెన్సీ మెడిసిన్ ఫిజిషియన్ అండ్ రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజిస్ట్, ఇట్లా కొన్ని జాబ్స్ ఉంటాయన్నమాట మీకు. సో జాబ్ ప్లేసెస్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, క్లినికల్ ల్యాబ్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా మనం జాబ్ చేసుకోవచ్చు. సో మీరు పే స్కేల్ వస్తే మాత్రం 30 to 40K ఉంటుంది అనమాట. మోర్ దెన్ 30 to 40K కూడా ఉంటుంది. మీకు స్కిల్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా, మీ స్కిల్స్ బట్టి కూడా శాలరీ ఉంటుంది. అండ్ మీ ఎక్స్పీరియన్స్ చాలా ఉండే యూ విల్ గో టు 85 to 90K అనమాట. 85,000 నుంచి 90,000 వరకు కూడా మీకు శాలరీ వస్తుంది. సో అదేంటంటే కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ స్కిల్స్ అనమాట. మీరు ఇప్పుడు పీజీ చేయాలనుకుంటే వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు. అండ్ లైక్ యూకే, కెనడా అయితే మన మెడిసిన్ వాళ్ళు అయితే మోస్ట్లీ కెనడా అండ్ యూకేకి వెళ్తారు రాదర్ దెన్ యూఎస్ఏ. సో అక్కడ ఆపర్చునిటీస్ చాలా బాగుంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు పీజీ అక్కడ చేసుకుంటూ నార్మల్ ఇట్లా పార్ట్ టైం లాగా చేసుకున్నా కూడా మనకి మంచి ఇన్కమ్ సోర్స్ అయితే ఉంటుంది అనమాట పీజీ చేసే వాళ్ళకి. అండ్ పీజీ చేసే వాళ్ళకి ఇంకా శాలరీ
అనేది ఎక్కువ ఉంటుంది కంపేరింగ్ టు బీఎస్సీ. అండ్ మనది అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్ కాబట్టి మనం స్టార్టింగే 50K to 40K వరకు అయితే తీసుకుంటారు స్టార్టింగే. అండ్ కోర్స్ బాగుంటుంది అని అడిగితే బాగుంటుంది గైస్. నేనైతే నా ఒపీనియన్ ఏం చెప్పను, ఎందుకంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ఉంటుంది, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే ఉంటుంది. సో మీరు అక్కడికి పోయి నేర్చుకునే వరకు వేరేలా ఉంటుంది, వేరే వాళ్ళు చెప్తే వేరేలా ఉంటుంది, మనము డైరెక్ట్గా ఫేస్ చేస్తే వేరేలా ఉంటుంది. కాబట్టి నా ఒపీనియన్ అనేది నేను చెప్పను. సో దట్స్ ఇట్ గైస్. అండ్ ఇంకేంటంటే కామెంట్స్కి కూడా ఆన్సర్ చేయాలి కదా. 4th ఫేజ్ ఎప్పుడన్నా అడుగుతున్నారు. 4th ఫేజ్ అయితే ఎప్పుడో తెలియదు, అది ఫ్రీ ఎగ్జిట్ తర్వాత 4th ఫేజ్ ఉంటుంది. సో మాకు మండే రోజు రేపు మాకు అయితే ఇదేంటి యూనివర్సిటీలో కొంచెం పని ఉందన్నమాట. మేము యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు కంపల్సరీ దాని గురించి తెలుసుకుంటాను. అండ్ ఇంకోటి ఏంటంటే మేము జాయిన్ అయినాం కానీ మళ్ళీ వేరే కాలేజ్ రిపోర్ట్ చేయలేదు, సర్టిఫికేట్స్ ఇస్తారా అంటే ఇస్తారు, కొంచెం మనీ తీసుకొని అయితే వాళ్ళు సర్టిఫికేట్ రిటర్న్ చేస్తారు గైస్. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో 45,000 స్కాలర్షిప్ ఇస్తారా అంట, ఇవ్వరు గైస్. మాకే 4,000 ఇస్తారంట ఈ ఇయర్. మీకు మరి 45K అంటే ఇయర్ 45,000 ఎక్కడ, 4,000 ఎక్కడ, జస్ట్ వెరీ బ్యాడ్ టు కంపేర్. 45K అంటే రియంబర్స్మెంట్ ఇస్తారు. అండ్ అంతే గైస్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ బుక్ లిస్ట్ కూడా అడుగుతున్నారు. యూనివర్సిటీ నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే వరకు నేనైతే ఏ బుక్ లిస్ట్ చెప్పను. అండ్ ఇంకోటి ఏంటంటే క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాను అంటున్నారు. Jan 1st వీక్లో అయితే పక్కా క్లాసెస్ స్టార్ట్ అవుతాయి గైస్. సో దట్స్ ఇట్. బాయ్ గైస్, టేక్ కేర్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. Bye guys, take care.